అదృష్టవంతులు. మధుసూదన్కి సుధాకర్ని చూస్తే అసూయగా ఉంటుంది. ఈ అసూయకు కారణం ఆస్తుపాస్తులు, భోగభాగ్యాలు కాదు. నిజానికి ఇద్దరు అన్నింటా సమానమే. ఇద్దరివి మధ్యతరగతి కుటుంబాలు. ఇద్దరు బ్యాంకుల్లో పనిచేసేవారు. ఈ మధ్యనే పదవీ విరమణ చేశారు. ఒకే అపార్ట్మెంట్లో, ఒకే ఫ్లోర్లో వేర్వేరు ఫ్లాట్లలో ఉంటున్నారు. మధుసూదన్ అసూయకు ఇవేవీ కారణం కాదు. అతడు ఎదుటివారిని చూసి వారితో పోల్చుకొని ఏదో విషయం మీద ఈర్ష్యను పెంచుకునే మనిషి కాదు. ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో నలుగురి క్షేమాన్ని ఆశిస్తూ కలివిడిగా ఉండేవాడే. కానీ మధుసూదన్ అసూయకు కారణం వేరే ఉంది. ఎంత వద్దనుకున్నా అది పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ప్రతి 2-3 రోజులకు ఒకసారి సుధాకర్ కుటుంబంలోని ఏదో ఒక విషయం తనకు తెలియడం వల్ల తనలో అసూయ ఇంకాస్త పెరుగుతుండడం మధుసూదన్కి తెలుస్తూనే ఉంది. ఇది మంచిది కాదని తెలిసినా మధుసూదన్ తనలో అంకురించిన ఈ భావనను అణచలేకపోతున్నాడు. ఆ ఒక్క విషయంలో తప్ప మధుసూదన్కి సుధాకర్ పైన, అతని కుటుంబం పైన ఏ విధమైన ఫిర్యాదు లేదు. ఇద్దరూ దాదాపు ఒకేసారి బ్యాంకు ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. వేర్వేరు బ్యాంకుల్లో పనిచేస్తూ ఒకే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కొనుక్కున్నారు. 2 కుటుంబాలు తరచూ కలుస్తూనే ఉంటాయి. ఒకరి ఫ్యామిలీ గురించి మరొకరికి బాగా తెలుసు. ఉద్యోగాల నుంచి రిటైర్మెంట్ తర్వాత ఇద్దరూ సమయం దొరికి రోజు మార్నింగ్ వాక్కు వెళ్తున్నారు. ఆ సమయంలో సుధాకర్ చెప్పే విషయాల వల్లనే ఈ మధ్య మధుసూదన్లో అసూయ మొదలైంది. ఆ రోజు మార్నింగ్ వాక్లో కలిసినప్పుడు సుధాకర్ చెప్పాడు, మధు, ఈరోజు మా మనవడి పుట్టినరోజు. సాయంత్రం సరోజను తీసుకొని రావాలి. దగ్గర వాళ్ళనే పిలుస్తున్నాం. ఎక్కువ మంది ఉండరు. నువ్వు సరోజ రాత్రికి భోజనం చేసి వెళ్ళాలి. మరీ చెప్పమంది లలిత అన్నాడు. మధుసూదన్ ఆలోచనలో పడ్డాడు. సుధాకర్ లలిత దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాయి. కూతురు అల్లుడు కెనడాలో ఉంటారు. కొడుకు కోడలు సుధాకర్, అతని భార్య లలిత ఒకే ఫ్లాట్లో కలిసే ఉంటారు. సుధాకర్ మనవడికి ఇప్పుడు 2 ఏళ్ళు. కొడుకు కోడలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఏం మధు, మాట్లాడో? సాయంత్రం ఏదైనా పని ఉందా? పోనీ బర్త్డే పార్టీని వాయిదా వేయమంటావా? నవ్వుతూ అడిగాడు సుధాకర్. అదేం లేదు సుధాకర్, సాయంత్రం అమెరికా నుంచి వినయ్, హాసిని కాల్ చేస్తారు. వీకెండ్ కదా అన్నాడు మధుసూదన్. ఏదో విధంగా తాను వారింటికి వెళ్లకుండా తప్పించుకోవడం మంచిదనిపించింది. లేకపోతే అనవసరంగా తనలో అసూయ ఇంకా పెరుగుతుందేమో అన్న భయం ఏర్పడింది మధుసూదన్కి. భలే వాడివే, మీరు రాకపోతే ఎలా? అసలు వేడుకే జరగదు. లలిత ఊరుకోదు. అబ్బాయి రవి, కోడలు చంద్రిక బాధపడతారు. మనం ఎంత క్లోజో వాళ్ళకి తెలుసు. నిష్కల్పంగా అంటున్న సుధాకర్ మాటలకు మధుసూదన్ కాదనలేకపోయాడు. సాయంత్రం సుధాకర్ ఫ్లాటు కోలాహలంగా ఉంది. కొద్ది మందే కదా అని బర్త్డే వేడుకలు ఇంట్లోనే పెట్టుకున్నారు. లేకపోతే ఫ్లాట్ కింద 50 మంది పట్టేంత హాలు ఉంది. సుధాకర్, అతని భార్య లలిత, మధుసూదన్, సరోజలను నవ్వుతూ ఆహ్వానించారు. సుధాకర్ కొడుకు రవి, కోడలు చంద్రిక ఇద్దరూ దగ్గరకు వచ్చి నమస్కారం చేశారు. వాళ్ళ 2 ఏళ్ల బాబు వీరూప్ ఇంతమందిని చూసి మారం చేస్తున్నాడు. పక్కనే టేబుల్ పైన కేకు సిద్ధంగా ఉంది. ఇంకా తమతో పాటు 2-3 ఫ్లాట్ల వాళ్ళు, సుధాకర్ బంధువులు 4-5 ఉన్నట్టు మధుసూదన్ గమనించాడు. అందరూ వచ్చినట్టే, ఇక మొదలు పెట్టండి అన్నాడు సుధాకర్ కొడుకు రవితో. అలాగే నాన్న అంటూ అతడు చంద్రిక వైపు చూశాడు. బాబు వీరూప్ చేత కేక్ కట్ చేస్తారని అందరూ చూస్తుండగా
చంద్రిక దేవుడి మందిరం దగ్గరకు వెళ్ళి అక్షింతలు తీసుకువచ్చింది. రవి, చంద్రిక ఇద్దరూ బాబును తీసుకొని సుధాకర్, లలిత దగ్గరకు వచ్చి కాళ్ళకు నమస్కరించారు. బాబు చేత అత్తమామలకు దండం పెట్టించారు. సుధాకర్ కొడుకుని, మనవడిని దగ్గరకు తీసుకున్నాడు. లలిత కోడలు చంద్రిక తల నిమిరింది ఆప్యాయంగా. సుధాకర్ మేనల్లుడు చకచక ఫోటోలు తీశాడు. ఈ దృశ్యాన్ని చూస్తున్న మధుసూదన్ కళ్ళలో సన్నటి నీటి తెర. సుధాకర్ ఎంత అదృష్టవంతుడు! ఒక్కగానొక్క కొడుకు దగ్గరే ఉన్నాడు. కుటుంబంతో కలిసి పోయిన కోడలు, బంగారం లాంటి మనవడు. ఇంతకంటే అదృష్టం ఏం కావాలి? తనకు ఆ అదృష్టం లేదు. తన కొడుకు వినయ్ పెళ్లి కాగానే భార్యతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. వాళ్లతో పాటు తన మనవరాలు భవ్యను చూసేది వీడియో కాల్లోనే. మధుసూదన్ ఆలోచనలకు అడ్డుపడుతూ, సుధాకర్ ఏమిటి ఆలోచిస్తున్నావు అంటూ భోజనం ప్లేట్లు చేతిలో పెట్టాడు. మధుసూదన్ అన్యమస్కంగానే భోజనం ముగించి ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ రోజు మధుసూదన్, సుధాకర్ మార్నింగ్ వాక్లో ఉన్నారు. ఇద్దరూ దాదాపు గంటన్నర సేపు వాక్ చేస్తారు. మధ్యలో ఒక చోట ఆగి టీ తాగి వాకింగ్ ముగించుకొని ఇంటికొచ్చేసరికి గంటన్నర దాటుతుంది. వాకింగ్ చేస్తున్నంతసేపు కాసేపు రాజకీయాలు, ఇంకొంతసేపు ఆరోగ్య విషయాలు, మరికొంత సమయం కుటుంబ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఎప్పటిలాగే వాకింగ్లో ఉండగా మధ్యలో మధుసూదన్కి ఫోన్ వచ్చింది. ఫోన్లో అటు నుంచి మధుసూదన్ కొడుకు వినయ్ ఏదో చెబుతున్నాడు. ఇటువైపు నుంచి మధుసూదన్ వాదిస్తున్నాడు. ఇప్పుడు వద్దు వినయ్, మొన్ననేగా టెస్టులన్నీ చేయించుకున్నది, ఎందులోనూ ఏమీ తేడా లేదు, మళ్ళీ అప్పుడే ఎందుకు? అనవసరంగా ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళకి డబ్బులు తగలేయడం అంటూ మధుసూదన్ కొడుక్కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వినయ్ ఒప్పుకుంటున్నట్లు లేదు. చివరికి మధుసూదనే, సరేరా, నీ తృప్తి కోసం అమ్మ నేను టెస్టులు చేయించుకుంటాం అంటున్నాడు అయిష్టంగానే. ఫోన్ కట్ అయ్యాక మధుసూదన్ చెప్పాడు, ప్రతి 6 నెలలకు హెల్త్ చెకప్ చేయించుకోకపోతే మా వాడు ఊరుకోడు. ఆ విషయం పైనే ఇప్పుడు ఫోను, నచ్చ చెప్పినా వినడం లేదు అన్నాడు. మీరు టెస్టులు చేయించుకొని కరెక్ట్గా 6 నెలలు పూర్తయినట్టు వినయ్కి ఎలా గుర్తుంది? అడిగాడు సుధాకర్ ఆసక్తిగా. మధుసూదన్ చిన్నగా నవ్వాడు. వినయ్ టెస్ట్ రిపోర్టు సాఫ్ట్ కాపీ తప్పించుకుంటాడు. పరీక్షలకు వెళ్లే ముందు డయాగ్నోస్టిక్ సెంటర్ల వాళ్ళకి వాడే ఆన్లైన్ పేమెంట్ చేసేస్తాడు. టెస్ట్ రిపోర్ట్లు నాకు ఇక్కడ ఇస్తారు, వాడికి పంపుతారు. 6 నెలలు అవ్వగానే మళ్ళీ టెస్టులని వెంట పడతారు అని చెప్పాడు మధుసూదన్. ఒక్క నిమిషం ఆగి మళ్ళీ చెప్పాడు, హాసిని కూడా ఊరుకోదు. 60 దాటాక అశ్రద్ధ చెయ్యవద్దు మావయ్య గారు అంటూ బతిమిలాడుతుంది. ఇక తప్పేటట్టు లేదని ఒప్పుకున్నా. రేపు టెస్టులకు వెళ్ళాలి, వాకింగ్ బంద్ అన్నాడు మధుసూదన్ నవ్వుతూ. ఒక్కసారి మధుసూదన్ అనుకోకుండా సుధాకర్ వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం మరోమారు అతనిలో అసూయను పెంచింది. మనవడు విరూప్ తినడానికి మారం చేస్తూ హాలంతా తిరుగుతుంటే సుధాకర్, లలిత వాడి చుట్టూ పరుగులు పెడుతున్నారు. వాడిని ముద్దు చేస్తూ ముద్దులు పెడుతున్నారు. వీళ్ళెంత అదృష్టవంతులు అనిపించింది మధుసూదన్కి. రిటైర్మెంట్ అయ్యాక కొడుకు, కోడలు, మనవడు కళ్ళ ముందుండటం, పసివాడితో ఆడుకోవడం ఎంత హాయిగా ఉంటుంది. ఆ అదృష్టం తనకు లేదు. ఏడాదికి ఒకసారి మనవరాలని తీసుకొని కొడుకు, కోడలు వచ్చి 15 రోజులు ఉండి వెళ్తారు. అప్పుడే కాస్త సంతోషం. ఆ భావన రాగానే మధుసూదన్ మనసంతా అదోలా అయిపోతుంది. ఎన్నిసార్లు అనుకొని ఏం లాభం? వాళ్ళు ఇక్కడికి శాశ్వతంగా రాలేరు. తాను, సరోజ అన్నీ వదులుకొని
అక్కడకు వెళ్ళి నెలల తరబడి ఉండలేరు. గట్టిగా నిట్టూర్స్తూ మధుసూదన్ లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగాడు. మధుసూదన్ సుధాకర్ అపార్ట్మెంటు పని మీద వాటర్ వర్క్ డిపార్ట్మెంటుకు వెళుతుంటే అమెరికాలో ఉన్న వినయ్ ఫోను చేశాడు. మధుసూదన్ కొడుకుతో మాట్లాడుతూ ఏదో విషయంపై నచ్చజెబుతున్నాడు. వద్దురా, ఎందుకు అంత ఖర్చు, తరువాత మరోసారి వెళ్తాలే అంటున్నాడు. ఏ విషయము పక్కన ఉన్న సుధాకర్కి ముందు అర్థం కాలేదు. ఎంతోసేపు వినయ్ నచ్చజెప్పాక చివరికి మధుసూదన్ మెత్తపడ్డాడు. ఫోన్ పెట్టేశాక సుధాకర్తో విషయం చెప్పాడు. ఏమీ లేదు సుధా, నన్ను సరోజను కాశ్మీర్ ట్రిప్కు వెళ్ళమని చెబుతున్నాడు. కోవిడ్ వల్ల 2 ఏళ్ళు ఇల్లు కదలలేదు కదా, 15 రోజుల ట్రిప్పు. వాడికి తెలిసిన వాళ్ళతో కలిపి పంపుతానంటున్నాడు. మేం వెళ్తామన్న నమ్మకంతో డబ్బు కూడా కట్టేశాడట. ఇప్పుడు ఎందుకు ఖర్చు అంటున్నా వినడం లేదు అని చెప్పాడు మధుసూదన్. మళ్ళీ తనే చెప్పాడు, ప్రతి 6 నెలలకి ఇండియాలో ఏదో ఒక ప్రదేశం చూసి రమ్మని కోడలు హాసిని టూర్ ప్లాన్ చేస్తుంది. వీడేమో వెంటనే డబ్బు కట్టేసి ఫ్లైట్ టికెట్లు పంపుతాడు. మీరు కూడా రాకూడదు అడిగాడు మధుసూదన్. ఏదో ఆలోచిస్తున్న సుధాకర్, మాకు కుదరదులే మధు, మీరు వెళ్ళిరండి అన్నాడు. మధుసూదన్ సరోజ దంపతులు శ్రీనగర్ టూర్ వెళ్ళి వచ్చిన 3 నెలలకు ఉన్నట్టుంది. అమెరికా నుంచి వినయ్ హాసిని కూతురును తీసుకొని వచ్చారని తెలిసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు. సాధారణంగా వాళ్ళు ప్రతి ఏడాది డిసెంబర్ నెలలోనే వస్తారు. అప్పుడే 2 వారాలు ఉండి వెళతారు. అలాంటిది హఠాత్తుగా ఎందుకు వచ్చారో సుధాకర్కి అర్థం కాలేదు. కొడుకు కోడలు వచ్చిన సందడిలో మధుసూదన్ ఉదయాన్నే వాకింగ్ కూడా సరిగ్గా రాలేకపోతున్నాడు. పనులన్నీ వదులుకొని సంవత్సరం మధ్యలో వచ్చినందువల్ల వారం కంటే ఎక్కువ ఉండరని మధుసూదన్ ఫోన్లో చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయేలోపు సుధాకర్ ఆ కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి పిలిచినప్పటికీ వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో అడిగే వీళ్ళు సుధాకర్కి చిక్కలేదు. కొడుకు కోడలు అమెరికా వెళ్ళిపోయాక మళ్ళీ మధుసూదన్ వాకింగ్కు రావడం మొదలుపెట్టాడు. ఆ రోజు ఇక పూర్తిగా తెల్లవారక ముందే మిత్రులిద్దరూ వాకింగ్కు బయలుదేరారు. వినయ్ వాళ్ళు అంత హఠాత్తుగా ఎందుకు వచ్చారో తెలుసుకోవాలని కుతూహలంగా సుధాకర్ను వెంటాడుతోంది. అదే విషయం అడిగాడు మధుసూదన్ని. వెంటనే మధుసూదన్ నవ్వాడు. పెద్దగా కారణం ఏమీ లేదు సుధా, వాళ్ళ నానమ్మకి వీళ్ళని చూడాలనిపించింది. వెంటనే రెక్కలు కట్టుకొని వాలిపోయారు. అంతకుముందు నెల రోజుల నుంచి సరోజ వాళ్ళతో తనకు చూడాలని ఉందని, వాళ్ళు రావడానికి ఇంకా 6 నెలలు ఉందని 2-3 సార్లు అంది. తనకి మనవరాలిని చూడాలని ఉందట బాగా. అంతే, అత్తగారు అడుగుతున్నారు వెళ్ళొద్దామని హాసిని అనడంతో ఓ వారం సెలవు పెట్టుకొని వచ్చి వెళ్ళారు. అసలు వచ్చినట్టే లేదు. వారం రోజులు ఇలా గడిచిపోయాయి అన్నాడు మధుసూదన్. సుధాకర్కి ఆశ్చర్యంగా అనిపించింది. తల్లి కాస్త బెంగగా ఉందంటే కొడుకు కోడలు వెంటనే వచ్చి వారం గడిపి వెళ్ళడం మళ్ళీ మధుసూదనే అన్నాడు. కానీ ఏం లాభం సుధా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు మాకు అంతా శూన్యం. మళ్ళీ ఎప్పుడొస్తారా అన్న ఆశతో ఎదురు చూస్తుండాలి. పిల్లలు కళ్ళెదుటే ఉంటే ఎంత ఆనందం. నువ్వు చూడు, రవి చంద్రిక విరూపలతో ఎంత ఎంజాయ్ చేస్తున్నావో. మాకు ఆ అదృష్టం లేదు. తనలో ఇంతకాలం దాచుకున్న అసూయను మధుసూదన్ బయటపెట్టాడు. సుధాకర్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. ఆకాశంలో మబ్బులను చీల్చుకుంటూ బయటకి వస్తున్న సూర్యుని చూస్తూ ఉండిపోయాడు. ఆ తరువాత అన్నాడు, మధు, నేనొక ప్రశ్న అడుగుతాను, సూటిగా జవాబు చెప్పాలి. మధుసూదన్ స్పందన కోసం చూడకుండా మళ్ళీ తానే అన్నాడు,
భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండటం మంచిదా, లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండటం మంచిదా? మధుసూదన్ అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు. రవి మాతోనే ఉంటున్నాడు, అది భౌతికంగానే. మా గురించి పెద్దగా పట్టించుకునేది ఏమీ ఉండదు. వాళ్ళ గొడవేదో వాళ్ళది, వాళ్ళిద్దరి ఉద్యోగాలు, వాళ్ళ టైమింగ్స్ వాళ్ళవి. సెలవు రోజు వస్తే బయటకు వెళ్ళిపోతారు. మా గురించి ఆలోచించే సమయం ఉండదు. పిల్లవాడికి మా సపోర్టు అవసరం అంతే. 1-2 నిమిషాలు ఆగి మళ్ళీ సుధాకరే చెప్పాడు. మీ విషయమే తీసుకోండి. వినయ్ వాళ్ళు దూరంగా ఉన్నారన్న మాటే గాని మీ ఆరోగ్యంపై శ్రద్ధ ఉంది. రిటైర్మెంట్ అయ్యాక మీరు ప్రతిరోజు ఆనందంగా ఉండాలన్న కాంక్ష ఉంది. మీరెప్పుడైనా కాస్త బెంగపడితే తాము దూరంగా ఉన్నామన్న ధ్యాస మీకు రానియకుండా ఎప్పుడైనా ఇండియా వచ్చి వెళ్ళడానికి మానసికంగా సిద్ధంగా ఉండే మనసు ఉంది. మీ ప్రతి అవసరాన్ని గుర్తించి ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వాళ్ళు కేవలం మీకు భౌతికంగా దూరంగా ఉన్నారే తప్ప మానసికంగా మిమ్మల్ని అనుక్షణం అంటిపెట్టుకునే ఉన్నారని నాకు అనిపిస్తోంది. మబ్బుల్ని దాచుకుంటూ వస్తున్న లేత బాణుడిని చూస్తూ మౌనంగా ఉన్నాడు మధుసూదన్. మధుసూదన్ ఇంకా మాట్లాడుతున్నాడు. సుధాకర్ ఇంకా మాట్లాడుతున్నాడు. మేము అందరం కలిసి ఉన్నామే గాని రవి, చంద్రిక ఇప్పటి వరకు మాకు మానసికంగా దగ్గర లేరు. మా అవసరాలు, మా ప్రాధాన్యతలు, మా ఇబ్బందులు వాళ్ళకి తెలియవు. చెబుదామని ప్రయత్నించినా వినేందుకు ఆసక్తి చూపరు. మేం ఆరోగ్య పరీక్షలు చేయించుకొని 1.5 అడిగేవారు లేరు. పైగా బాగానే ఉన్నాం కదా అనుకుంటారు. ఇంతసేపు అబ్బాయికి, కోడలికి వాళ్ళ పనే తప్ప ఈ వయసులో తల్లిదండ్రులుగా మేము కోరుకునే ఆనందాన్ని, ఆసరాను మాత్రం ఇవ్వలేకపోతున్నారంటే నువ్వు నమ్మగలవా? ఇది నేను ఫిర్యాదుగా చెప్పడం లేదు. మీ వాడు దూరంగా ఉన్నాడని బాధపడుతున్నావని చెప్పకూడని మా ఇంటి విషయాలు చెబుతున్నాను. నిట్టూరుస్తూ ఆపాడు సుధాకర్. భౌతికంగా దగ్గరే ఉంటూ మానసికంగా దూరంగా ఉండడం మంచిదా, లేక భౌతికంగా దూరంగా ఉంటూ మానసికంగా దగ్గరగా ఉండడం మంచిదా? సుధాకర్ ప్రశ్న మధుసూదన్ చెవుల్లో గింగురుమంటోంది. మబ్బులు తొలగిపోయాయి. దూరంగా బాలబాణుడు ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు. మధుసూదన్ కళ్ళ నిండా నీళ్లు వర్ణించడానికి సిద్ధంగా ఉన్నాయి. మొన్ననే వచ్చి వెళ్ళిన కొడుకు, కోడలు, మనవరాలు చిరునవ్వులు చిందిస్తూ మనోపలకం మీద కనిపిస్తున్నారు.